ఇవేంటో తెలుసా మీకు? ఫ్లాక్ సీడ్స్. అండ్ దీంతో నేను ఈరోజు ఏం చేస్తున్నానో చూపిస్తా. మీ హెయిర్ షైనీగా, సిల్కీగా, సాఫ్ట్గా ఉండాలంటే వీటితో ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ నేను చూపిస్తా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయుర్వేదిక్ షాపులలో కానీ, అమెజాన్లో, మీషోలో కూడా దొరుకుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, హెయిర్ చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు నేను ఒక మంచి టిప్ చెప్పబోతున్నా, హెయిర్ టిప్ అనమాట. నా హెయిర్ చూసారా ఎంత సిల్కీగా, ఎంత సాఫ్ట్గా, ఎంత షైనీగా ఉందో. సో నేను ఏమి యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను నా హెయిర్కి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను హెయిర్ వాష్ చేయకముందు హెయిర్ అనమాట ఇంత కర్లీగా ఉంది. సో నేను ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత హెయిర్ చూసారు కదా. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో సరిపడా వాటర్ని హీట్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మీ హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ని బట్టి ఎంత సీడ్స్ తీసుకుంటారో మీరు చూసి తీసుకోండి. సో నా హెయిర్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నేను కొన్నే తీసుకుంటున్నాను, ఇవి నాకు సరిపోతాయి. సో చూసారు కదా, ఫ్లాక్ సీడ్స్ అనమాట. ఇవి బయట ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది అండ్ మీషోలో, అమెజాన్లో కూడా దొరుకుతుంది అనమాట. దీని పేరు వచ్చేసి ఫ్లాక్ సీడ్స్. ఎక్కడైనా దొరుకుతాయి అండ్ నార్మల్ కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి అనుకుంటా. నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను. సో ఇది హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా, సూపర్గా ఉంటుంది. సో కర్లీగా ఉన్న హెయిర్ కూడా 1-2 టైమ్స్ యూజ్ చేస్తే హెయిర్ బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఇందులో ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తా. విటమిన్ ఈ క్యాప్సిల్ ట్యాబ్లెట్ యాడ్ చేస్తాను. ఇది స్కిన్కి కూడా చాలా బాగుంటుంది. అంటే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్కిన్ గ్లోగా ఉంటుంది, ఫేస్ కూడా గ్లామర్గా ఉంటుంది అనమాట. అండ్ హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒకటి యాడ్ చేస్తాను నేను, అంటే 2 టాబ్లెట్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పారాసిటమాల్ కోకోనట్ ఆయిల్. ఇది ఎంత అంటే 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటా. సో ఈ 2 యాడ్ చేస్తాను నేను ఈ జెల్లో. చూపిస్తాను మీకు. ఇప్పుడు అయితే ఫుల్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా తీసుకున్న ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసేస్తున్నా. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఫుల్గా బాయిల్ చేసుకున్న తర్వాత ఇవి ఇందులో యాడ్ చేయాలి. చూసారు కదా, ఇలా లైట్గా, అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేసుకోవాలి, లేదంటే మొత్తం గడ్డగట్టిపోతుంది. స్లోగా జెల్ ఫామ్ అవుతుంది. చూడండి, నాకు ఈ టిప్ తెలియకముందు నా హెయిర్ చాలా కర్లీగా ఉండేది. ఇది నేను 1 మంత్లో 2-3 టైమ్స్ అయినా యూజ్ చేస్తా. సో రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో మీలో ఎవరికన్నా తెలిసే ఉంటుంది ఈ టిప్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఇంకా యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇంకా హెయిర్ టిప్స్ అంటే ఇదే ఫస్ట్ కనపడుతుంది. ఫైనల్గా జెల్ అయితే రెడీ అయిపోయింది. జెల్ కూల్ అయిపోయిన తర్వాత ఇలా తిక్కుగా వస్తుంది అనమాట. అంటే మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసి, చూసారు కదా ఎంత జిగురుగా ఉందో. ఈ జిగురే మన హెయిర్ని సిల్కీగా, షైనీగా చేస్తుంది. సో నెక్స్ట్ ఇందులో నేను ఏమేమి యాడ్ చేస్తానో చెప్పా కదా, ఇప్పుడు అవన్నీ ఇందులో యాడ్ చేసి మొత్తం మిక్స్. కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. అంటే మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసేయండి. క్యాప్సిల్ ట్యాబ్లెట్ కట్ చేసుకొని నేను ముందుగానే ఉంచుకున్నా, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం ఆరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్పూన్ అవసరం లేదు, చేతితోనే మొత్తం మిక్స్ చేసేయచ్చు.
ఇప్పుడు ఈ జెల్ని నేను హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి. ఇలా మొత్తం అంటే వీడియో కోసం అని చెప్పేసి నేను నార్మల్గా అలా రాస్తున్నా. మొత్తం రాసిన తర్వాత చూపిస్తాను. మొత్తం హెయిర్కి ఇట్లా అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ దాకా ఉంచుకోండి. వెంటనే వాష్ చేసుకోకూడదు. సో ఫైనల్గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి రిజల్ట్ ఎలా ఉందో మీరే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.